హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం పార్ట్ 2కి వెళ్ళిపోతున్నాం. మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి క్లియర్ గా డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం ఇన్ మెండేలియన్ జెనెటిక్స్. ఈ చాప్టర్ పేరు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఉంది మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో, మీ అందరికీ తెలుసు. ఓకే, సో నిన్నటి క్లాస్ లో మనం బేసిక్స్ అన్ని నేర్చుకున్నాం. సో నిన్నటి క్లాస్ ఇంకా మీరు చూడలేదు, దీని ప్రీవియస్ క్లాస్ పార్ట్ 1 మీరు చూడలేదు అంటే కుదిరితే వెళ్ళి ఒకసారి పార్ట్ 1 చూసుకొని రండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. లేదంటే ఈ సెషన్ తర్వాత వెళ్ళి ఒకసారి చూడండి, కింద లింక్ ఎలాగో ఉంది డిస్క్రిప్షన్ లో. సో నేను ఓకే, సో ఇవాళ సెషన్ లో మనం మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి డీటెయిల్ గా క్లియర్ గా నేర్చుకోబోతున్నాం. నా వాయిస్ క్లియర్ గా ఉంది, ఆడిబుల్ గా ఉంది, నేను క్లియర్ కనిపిస్తున్నది, స్క్రీన్ అది క్లియర్ కనిపిస్తున్నది అంటే నాకు చాట్ సెక్షన్ లోని ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి. హలో హలో. ఓకే, సో ఇవాళ ఏంటంటే ఐఎమ్ రియలీ సారీ నా తరఫు నుంచి, ఎందుకంటే ఇవాళ క్లాస్ చాలా లేట్ అయిపోయింది, రాత్రి 10 o'clock అయిపోయింది. ఓకే, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఐ హ్యాడ్ టు పుట్ ద క్లాస్. నేను యాక్చువల్గా ఇవాళ క్లాసు రికార్డ్ చేసి ప్రిమియర్ చేద్దామని అనుకున్నాను ముందు. కాకపోతే మీ అందరితోని లైవ్గా ఇంటరాక్ట్ చేస్తూ ఈ క్లాస్ చేయడం ఇంకా ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే మీకు ఈ టాపిక్ డీటెయిల్గా అర్థం అవడం ఇంకా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. అందుకే ఇవాళ సెషన్ నేను లైవ్ చేస్తున్నాను. ఓకే, సో నేను దాకా మ్యాక్సిమం అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉన్నదని అనుకుంటున్నాను. సో సెషన్ అనేది మొదలెట్టేస్తాను మరి వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఆల్ ఓకే, జస్ట్ అ మినిట్, ఒక నిమిషం. ఓకే, ఆల్ రైట్ సరే. సో సెషన్ మొదలెట్టేస్తాను. సో జస్ట్ అ మినిట్. ఆల్ రైట్, ఎస్, ఓకే, సరే అయితే. సో ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, మోనోహైబ్రిడ్ క్రాస్ ని యాక్చువల్ గా మెండల్ అనే అతను ఎందుకు కండక్ట్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్, మనం అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో మోనోహైబ్రిడ్ క్రాస్ ని మెండల్ ఎందుకు కండక్ట్ చేశారు, ఒక పర్టికులర్ జీన్ ఎలా ఇన్హెరిట్ అవుతున్నది, దాంట్లో వేరియేషన్ అనేది ఎలా వస్తున్నది అనేసి చెక్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్నే మనం మోనోహైబ్రిడ్ క్రాస్ అంటాం. ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ లో మనం ఏం తీసుకుంటాం, ఒకే ఒక క్యారెక్టర్ తీసుకుంటాం, హైట్ అయినా తీసుకుంటాం, లేదంటే కలర్ ఆఫ్ ద ఈ సైజ్ ఆఫ్ ద పాడ్ ఇది ఏదైతే ఉన్నదో, సైజ్ ఆఫ్ ద సీడ్ ఏదైతే ఉందో, రింకల్డా, రౌండా, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి మీకు. అందులో ఒక క్యారెక్టర్ మనం ఎక్కువగా తీసుకుంటాం, దట్ ఈస్ హైట్. ఎందుకంటే అది స్టాండర్డ్ అన్ని బుక్స్ లో మీకు, ఎందుకంటే హైట్ అనే క్యారెక్టర్ నే తీసుకొని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మనం హైట్ నే తీసుకుంటున్నాం. ఓకే, దే షుడ్ నాట్ బి ఎనీ డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం హైట్ ని తీసుకొని మనం ఏం చేయబోతున్నాము అంటే ఒక హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నాము. ఈ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ లో రిజల్ట్స్ ఎలా వచ్చాయో వాటిని డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ దట్ ఈస్ వాట్ ఎవర్ అబ్జర్వేషన్స్ వర్ మేడ్ బై ద మెండల్ అది చేసినప్పుడు ఏదైతే అబ్జర్వేషన్స్ అది చేశారో అది మోనోహైబ్రిడ్ క్రాస్ వి రిజల్ట్స్ అనమాట. ఫినోటైపిక్ జీనోటైపిక్ రేషియోస్ అని మనం చదువుకోబోతున్నాం. సో ఇవాళ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్, దీని నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ లో టెస్ట్ క్రాస్ ఇంకా లా ఆఫ్ డామినెన్స్ గురించి కూడా నేర్చుకుంటాం కాబట్టి ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, టిల్ ది ఎండ్ వరకు చూడండి. 1 by 1 డీటెయిల్ గా చెప్తాను, మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత 100% క్లారిటీ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు మోనోహైబ్రిడ్ క్రాస్. నేను చెప్తున్నాను మీకు ఇది. ఓకే, అది అనమాట. నా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటూ లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ సచ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ క్యారీడ్ అవుట్ బై మెండల్ where he crossed tall and dwarf pea plants to study the inheritance of one gene. He collected the seeds produced as a result of this cross and grew them to generate plants of first hybrid generation. This generation is also known as filial one progeny or F1. Mendel observed that all the F1 progeny plants were tall, like one of its parents, none were dwarf. He made similar observations for other pairs of traits. He found F1 always resembled either one of the parents, that is the trait of the other parent was not seen in them. ఇప్పుడు దీని గురించి మనం క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాం. దీంట్లో ఏం చెప్తారు చూడండి. ఓకే, అతను ఏమంటున్నాడు అంటే అతను ఫస్ట్ 2 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఒక క్యారెక్టర్ ని తీసుకున్నాడు. ఆ క్యారెక్టర్ ఏంటి, ఒక క్యారెక్టర్ ని తీసుకున్నాడు, దట్ ఈస్ హైట్. ఇప్పుడు మనందరికీ తెలుసు హైట్ లోని 2 ట్రేట్స్ ఉన్నాయి, trait 1, trait 2. Okay, what is trait 1? What is trait 1? Trait 1 is tall. అంటే ఆ ప్లాంట్ టాల్ గానైనా కనిపిస్తుంది మనకి, లేదంటే ఆ ప్లాంట్ మనకి డ్వార్ఫ్ గా పొట్టిగానైనా కనిపిస్తుంది. మిడిల్ హైట్ అనేది లేదు, ఐదర్ మనకి టాల్ గా కనిపిస్తుంది పొడుగ్గా, లేదంటే మనకి డ్వార్ఫ్ గా పొట్టిగా కనిపిస్తుంది. ఓకే, అది అనమాట. ఇప్పుడు ఒక ప్యూర్ టాల్ ని ఒక ప్యూర్ డ్వార్ఫ్ ని అతను క్రాస్ చేశాడు అంటున్నారు. ప్యూర్ అంటే ఏంటి, నిన్న క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
ప్యూర్ లైన్స్ అంటే దేంట్లో ద హోమోజైగస్ కంప్లీట్ హోమోజైగస్ ఏవైతే ఉంటాయో ప్లాంట్స్ వాటిని మనం ప్యూర్ లైన్స్ అంటాం. అంటే ఇక్కడ ఇతను తీసుకున్న ప్లాంట్ క్యాపిటల్ టీ ప్లాంట్ అనమాట. అంటే రెండు క్యాపిటల్ టీ అలీల్సే ఉన్నాయి దాంట్లో. ఇక్కడ ఏదైతే డ్వార్ఫ్ తీసుకున్నాడో అతను స్మాల్ టీ తీసుకున్నాడు. ఇది కూడా ఒక ప్యూర్ లైనే, ఎందుకంటే దీంట్లో రెండు స్మాల్ టీ ఉన్నాయి. సో ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ లాంటి కాంబినేషన్ ఉండకూడదు. ప్యూర్ గా క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు అలీల్స్ సేమ్ అలీల్స్ ఉండాలి. అలాంటి కండిషన్ కి మనం ఒక పేరు పెట్టాం, దట్ ఈస్ హోమోజైగస్ కండిషన్. ఓకే, సో సారీ నేను మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు, జస్ట్ అ మినిట్ సైడ్కి రాద్దాం కొంచెం. అలాంటి కండిషన్ కి అతను ఒక పేరు పెట్టాడు. ఆ పేరేంటి? ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఇట్ ఈస్ homozygous condition. homozygous condition. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు ఆల్ ఓకేనా? నో ప్రాబ్లం? అర్థమవుతున్నదా? ఓకే, ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఈ రెండు ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ఈ రెండు ప్లాంట్స్ ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఈ రెండు ప్లాంట్స్ ని మనం పేరెంట్ ప్లాంట్స్ అంటున్నాం. ఓకే, సో ఈ రెండు ప్లాంట్స్ ని మనం ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకుంటున్నాం. ఒక ప్లాంట్ ని మనం మేల్ అందాం, ఇంకో ప్లాంట్ ని మనం ఫీమేల్ అందాం ఫర్ అవర్ రెఫరెన్స్, బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ ఇన్ దట్ వే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే క్యాపిటల్ టీ ఒక ప్లాంట్, దీన్ని మనం మేల్ ప్లాంట్ అంటున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సైన్ వస్తే మేల్, ఓకే, ఇస్ క్రాస్డ్ విత్ స్మాల్ టీ విచ్ ఈస్ ద ఫీమేల్ ప్లాంట్. ఈ సైన్ వస్తే ఫీమేల్, ఈ సైన్ వస్తే మేల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాము అంటే ఇవి పేరెంట్స్ అనమాట. దీస్ ఆర్ ద పేరెంట్స్ మనం ఏమంటాం? పి అంటాం. పేరెంట్స్ ని పి అంటున్నాం ఇన్ షార్ట్ ఫామ్. ఇప్పుడు ఫర్దర్ ఏం జరిగింది అంటే ఇక్కడ నుంచి ఏమవుతున్నదంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుందో గ్యామీట్స్ అనేవి ఫామ్ అవుతాయి. మియోసిస్ లో మనం చదువుకుంటాం ఏంటంటే సెక్షువల్ రీప్రొడక్షన్ లో గ్యామీట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. గ్యామీట్స్ అంటే ఏమిటి? ఏవైతే ఎందులో అయితే ప్లాయిడీ జస్ట్ ఎన్ ఉంటుందో, నార్మల్ గా మన సెల్ లోని ప్లాయిడీ 2n ఉంటుంది, గ్యామిట్స్ లో n ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఇక్కడ. ఓకే, సో ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఇక్కడ క్లియర్ గా చూడండి, జస్ట్ అ మినిట్. ఓకే, యా, ఓకే, చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మన బాడీలో 2n ఒక సెల్లో ఉన్నది, ఒక సెల్లో 2n కండిషన్ ఉన్నది అంటే దీన్ని ఏంటంటాం మనం? డిప్లాయిడ్ అంటాం. డిప్లాయిడ్ అంటాం. ఓకే, దీన్ని డిప్లాయిడ్ అంటాం. ఇప్పుడు ఈ 2n కండిషన్ ఏదైతే ఉందో ఇది డిప్లాయిడ్ కండిషన్ కాబట్టి మన హ్యూమన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హ్యూమన్స్. ఇప్పుడు ఈ 2n కండిషన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి? నిన్నే డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద 2n నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్? ఇన్ అవర్ బాడీ? మన బాడీలో ఒక పర్టికులర్ సెల్ లో 2n నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, రెండు కాపీస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అవి? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్? 46 క్రోమోజోమ్స్ అన్నమాట. 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఏవైతే 23 క్రోమోజోమ్స్ ఉన్నాయో అవి పేర్స్ లో ఉంటాయి, హోమోలాగస్ పేర్స్ లో ఉంటాయని చెప్పాను. సో టోటల్ మన దగ్గర ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2n సెల్ ఏదైతే ఉన్నదో ఈ 2n సెల్ ఏమైంది? ఇట్ అండర్వెంట్ meiosis. Because it underwent meiosis, okay, it gave rise to 4 gametes, each with a ploidy of n. వీటిని మనం గ్యామీట్స్ అంటాం. ఓకే, వీటిని మనం ఏమంటాం? గ్యామీట్స్ అంటాం. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఈ గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్లాయిడీ n కాబట్టి దీంట్లో 23 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో హాఫ్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ క్లియర్ గా చూడండి. ఓకే, ఒక ఫాదర్ ఉన్నారు, ఓకే, a male who has 46 chromosomes. He has a 2n condition. He has 46 chromosomes. There is a mother, female, okay. She is also having a 2n condition in her cells and she also has 46 chromosomes. Now we want the child also to have 46 chromosomes. Now if each of them will contribute 46 and 46, how many chromosomes it will be? Any chromosomes అయిపోతాయి? 92 chromosomes అయిపోతాయి. సో 92 chromosomes అంటే టెట్రాప్లాయిడ్ కండిషన్ వచ్చేస్తుంది. ద చైల్డ్ కెనాట్ సర్వైవ్ అండ్ దట్ కైండ్ ఆఫ్ కండిషన్ కెనాట్ ఎగ్జిస్ట్ నార్మల్లీ. న్యాచురల్ గా అలాంటి కండిషన్ ఉండకూడదు.
ఓకే, మనది స్టాండర్డ్ ఏంటి 2n కండిషన్ ఉండాలి, 46 క్రోమోజోమ్స్ ఉండాలి. ఓకే, అందుకు ఏం జరుగుతుందంటే మియోసిస్ అనేది జరుగుతుంది. మియోసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు గ్యామీట్స్ ఫామ్ అవుతాయి విచ్ విల్ హ్యావ్ అ ప్లాయిడీ ఆఫ్ n. ఇప్పుడు ఈ గ్యామీట్స్ లో ఏముంటుంది అంటారా, చూడండి, మేల్లోని మనం చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ మేల్ కౌంటర్ పార్ట్ మనం తీసుకుంటున్నాం అంటే మేల్ హ్యాస్ 44 ప్లస్ XY. ఈ ఎందులోని X ఇంకా Y ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద సెక్స్ క్రోమోజోమ్స్. ఫీమేల్లోని 44 ప్లస్ XX. ఇందులో XX ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద సెక్స్ క్రోమోజోమ్స్. సో ఫీమేల్ లో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి విచ్ డిటర్మైన్స్ the 2 X chromosomes will determine the female sex, and the XY condition in which the Y chromosome, when it will come, it will create a male. Okay, so male ఉండాలంటే XY ఉండాలి, ఫీమేల్ ఉండాలంటే XX ఉండాలి. ఇప్పుడు మేల్ లో నేను అన్నట్టు ఇందులో కండిషన్ ఏంటి 44 ప్లస్ XX. సో 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. There will be 2 types of gametes. ఒకటి 23 plus X, ఇది ఒక టైప్ ఆఫ్ గ్యామెట్. ఇంకోటి 23 plus X కాదు, 22 plus X. 22 plus X, ఇంకోటి 22 plus Y. ఎందుకంటే ఒక 50% ఆఫ్ ఏవైతే గ్యామెట్స్ ఉంటాయో, స్పర్మ్స్ ఉంటాయో, మన స్పర్మ్స్ అంటాం కదా మేల్ గ్యామెట్ ని, అందులో 22 ప్లస్ X కాంబినేషన్ ఉంటుంది. ఇంకా మిగతా 50% ఆఫ్ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అందులో 22 ప్లస్ Y కాంబినేషన్ అనేది ఉంటుంది. ఓకే, అర్థమైందా? క్లియరా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫీమేల్ ఏదైతే ఉందో ఫీమేల్లో మనకి ఒకటే గ్యామెట్ టైప్ ఉంటుంది. ఎందుకంటే ద కాంబినేషన్ ఇస్ 44 ప్లస్ XX. సో అక్కడ 2 కాపీస్ క్రియేట్ చేసే అవసరం లేదు. సో 22 ప్లస్ X, 100% ఆఫ్ ఓవా విల్ బి ఆఫ్ 22 ప్లస్ X టైప్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏవైతే చిల్డ్రన్ ఓకే కాంబినేషన్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, 22 ప్లస్ X ఇంకా 22 ప్లస్ X అంటే 44 ప్లస్ XX ఫామ్ అవుతుంది విచ్ విల్ గివ్ రైజ్ టు అ ఫీమేల్ చైల్డ్. ఒక ఫీమేల్ చైల్డ్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్? అదే మనం ఓకే, ఫర్ సపోజ్ ఇవి రెండు కలిసాయి అంటే ఇవి రెండు కలిసాయి అంటే జస్ట్ మినిట్. ఓకే, ఇది ఇంకా 22 ప్లస్ Y ఇంకా 22 ప్లస్ X కలిసాయి అంటే దెన్ వి విల్ సే దట్ ఇట్ ఈస్ అ మేల్ ఇండివిజువల్. 44 ప్లస్ XY కండిషన్ వచ్చేస్తుంది. దిస్ విల్ బి అ మేల్ కండిషన్. ఓకే, సో డోంట్ వరీ, ఇది మీకు ఇక్కడ కనిపించకపోయినా మీకు ఎలాగో నోట్స్లో అనేది ఓకే నోట్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దీనికి ఒక రీజన్ ఉన్నది. నేను మీకు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నేను మీకు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే గ్యామీట్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ అనేది మీకు తెలియాలి, డిస్ట్రిబ్యూషన్ సెగ్రిగేషన్ అనేది ఎలా జరుగుతుందో మీకు తెలియాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టాపిక్ మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాం. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఇదే చాప్టర్లో కొన్ని క్లాసుల తర్వాత రిపీట్ అవుతుంది. అక్కడ మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ప్రతిసారి మియోసిస్ జరిగి గ్యామీట్స్ అనేవి ఫామ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక జనరేషన్ పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అనేది క్రూషియల్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఓకే, ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? డోంట్ వరీ, ఈ టాపిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మాత్రం ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మియోసిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, జరిగినప్పుడు గ్యామీట్స్ ఫామ్ అవుతాయి. ఈ గ్యామీట్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి, ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది, ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫామ్ అవుతుంది. ఓన్లీ దెన్ ద ఆఫ్ స్ప్రింగ్స్ కెన్ కమ్. సో అందుకే మనం గ్యామీట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ.
సో హియర్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఓకే గ్యామిట్స్ అంటే ఏమిటో అది అన్నమాట. అర్థమైందా? ఓకే క్లియర్. గ్యామిట్స్ అంటే క్లారిటీ వచ్చిందా మీకు? గ్యామిట్స్ అంటే క్లారిటీ వచ్చేసిందంటే మనం ముందుకు వెళ్దాం. అర్థమైందా? ఓకే ఆల్ క్లియర్. వెళ్దామా మనం ముందుకి? గ్యామిట్స్ అంటే అర్థమైందా? గ్యామిట్స్ అసలు ఎందుకు అవసరం, ఏం చేస్తున్నాయో అన్నది. ఓకే ఎవరెవరైతే క్లాస్లో యాక్టివ్గా ఉన్నారో మీరందరూ ఒక ఇంపార్టెంట్ విషయం చేయాలి. మీరు నేను క్వశ్చన్ అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. అందుకే నేను లైవ్ సెషన్ పెడుతున్నాను. లేదంటే నేను ఇంక లైవ్ సెషన్ తీసుకోను. నేను ఇంకా రికార్డింగ్సే ఉంటాయి, మీకు ప్రీమియర్స్ చేస్తాను సెషన్ ఇంకా. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. అనవసరమైన చాట్ ఎలాగో నడుస్తున్నది, దాంట్లో మీరు అసలు క్లాస్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు. అందుకు మీరు చాట్ నేను ఎప్పుడైతే అడుగుతున్నానో అర్థమైందో లేదో ఎస్ నో థమ్స్ అప్ ఏదో ఒకటి పెట్టాలి. ఓకే అది అన్నమాట. అది ఓకే క్లియర్. ఓకే ఫైన్ సరే, ఇక్కడ వరకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ విషయం చేద్దాం. ఇప్పుడు మీ గ్యామెట్స్ ది ప్రాసెస్ అర్థమైంది కాబట్టి ఇక్కడ నుంచి రెండు చూసుకుంటే రెండు సేమ్ అలీల్స్ ఉన్నాయి కాబట్టి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ రావాల్సిన పని లేదు. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్ వస్తుంది, అందులో క్యాపిటల్ టీ ఉంటుంది. రెండు సేమ్ అలీల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ రావాల్సిన అవసరం లేదు, సేమ్ వస్తుంది, స్మాల్ టీ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇవి రెండు ఫర్టిలైజ్ అవుతాయి. ఫర్టిలైజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేస్తాయి. దేంట్లో అయితే క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ కాంబినేషన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం F1 జనరేషన్ అంటాం. దీన్నే మనం F1 జనరేషన్ అని అంటాం. ఓకే ఎఫ్ అంటే ఏంటి? ఫిలియల్ అంటే ఫస్ట్ జనరేషన్ లేదంటే ఫిలియల్ జనరేషన్ అని కూడా అంటాం. ఓకే F1 జనరేషన్ అంతే, దాని తప్ప ఇంకేమీ లేదు దానికి మీనింగ్. ఓకే ఇప్పుడు ఈ F1 జనరేషన్ లో ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో వాటిది హైట్ ఎలా ఉంటుంది? ఇది మనకు తెలుసు, దిస్ ఇస్ అ టాల్ ప్లాంట్ అండ్ దిస్ ఇస్ అ డ్వార్ఫ్ ప్లాంట్, ఏవైతే పేరెంట్స్ ఉన్నాయో. ఓకే నేనేం అడుగుతున్నానంటే ఈ ఫస్ట్ జనరేషన్ లో వచ్చిన ప్లాంట్ ఏదైతే ఉందో క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఓకే దీంట్లో ఏదైతే వచ్చిందో ప్లాంట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఒకే టైప్ ఆఫ్ ప్లాంట్ వచ్చింది. ఓకే దీనిది హైట్ ఏమిటి? ఇస్ ఇట్ అ టాల్ ప్లాంట్ ఆర్ ఎ డ్వార్ఫ్ ప్లాంట్? ఇస్ ఇట్ అ టాల్ ప్లాంట్ ఆర్ ఇట్ ఈస్ అ డార్ఫ్ ప్లాంట్? ఇదొక ఇదొక పొడుగ్గా ఉన్న ప్లాంటా లేదంటే పొట్టిగా ఉన్న ప్లాంటా? నాకు దానికి ఆన్సర్ ఇవ్వండి త్వరగా, క్విక్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే టాల్, వెరీ గుడ్ చెప్పారు ఆల్రెడీ. దిస్ విల్ బి అ టాల్ ప్లాంట్. ఎందుకు? బికాస్ ద క్యాపిటల్ టీ ఈస్ గోయింగ్ టు డామినేట్ ద స్మాల్ టీ. ఈ క్యాపిటల్ టీ అలీల్ ఏదైతే ఉందో ఇది స్మాల్ టీని డామినేట్ చేస్తుంది. అది డామినేట్ చేయడం వల్ల స్మాల్ టీ దాన్నది ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. ఎక్స్ప్రెస్ చేసుకోపోవడం వల్ల ఏం జరుగుతుంది? ద ప్లాంట్ విల్ బికమ్ అ టాల్ ప్లాంట్. ఓకే ఇప్పుడు మనం ఇక్కడతో ఆగిపోతామా? మనం ఆగిపోం. ఎందుకంటే మనం ఒక టాల్ ప్లాంట్ అని తీసుకున్నాం. నార్మల్ గా మనకి ఫర్ సపోజ్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీకు మెండల్ చెప్పింది మీకు ఏమీ తెలియదు, మీకు వీటన్నిటి గురించి నాలెడ్జ్ లేదు. మీకు జస్ట్ ఒకటే విషయం తెలుసు, మీ ముందు ఒక టాల్ ప్లాంట్ ఉంది, ఒక డ్వార్ఫ్ ప్లాంట్ ఉంది. ఓకే వాటి రెండింటిని క్రాస్ చేసినప్పుడు మీరు ఏం చూసారు అంటే ఫస్ట్ జనరేషన్ లో ఏవైతే ప్లాంట్స్ అన్ని వచ్చాయో అవన్నీ పొడుగ్గానే వచ్చాయి. ఇది ఎలా జరిగింది? పొట్టిగా ఉన్న ప్లాంట్ ది పొట్టితనం ఎక్కడ పోయింది? ఓకే ఆ పొట్టిగా ఉన్న ట్రేట్ అనేది ఎక్కడ పోయింది? వై ఇస్ ఇట్ నాట్ షోయింగ్ అప్? అన్ని ప్లాంట్స్ టాల్ ఎందుకు అయ్యాయి అని ఒక కన్ఫ్యూజన్ అనేది మీ మైండ్ లో రావాలి, ఆ క్యూరియాసిటీ అనేది రావాలి. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ మెండల్ యాజ్ వెల్. హీ థాట్ అన్ని ఫస్ట్ జనరేషన్ ప్లాంట్స్ పొడుగ్గా ఎందుకు వస్తున్నాయి? సో నేను ఒక పని చేస్తాను, ఫస్ట్ జనరేషన్ లో ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన మళ్ళీ క్రాస్ చేపిస్తాను. దీన్ని అతను ఏమన్నాడంటే సెల్ఫింగ్ అన్నాడు. వాట్ డిడ్ హీ సే? హీ డిడ్ సే ద ప్రాసెస్ యాజ్ సెల్ఫింగ్. సెల్ఫింగ్ లో అతను ఏం చేశాడు అంటే అన్ని F1 ప్లాంట్స్ లోని క్రాస్ పాలినేషన్ చేయించాడు. అన్ని F1 ప్లాంట్స్ లోని క్రాస్ పాలినేషన్ అనేది చేయించాడు. ఓకే క్రాస్ పాలినేషన్ అనేది జరిగింది F1 ప్లాంట్స్ అన్నిట్లోని క్రాస్ పాలినేషన్. ఏవైతే అన్ని F ప్లాంట్స్ ఉన్నాయో అన్నిట్లోని క్రాస్ పాలినేషన్ చేయించాడు. దాన్ని మనం ఏమంటాం? సెల్ఫింగ్ అంటాం. ఓకే ఇప్పుడు సెల్ఫింగ్ అనేది చేయడానికి నెక్స్ట్ ప్రాసెస్ మనం వెళ్తున్నాం. ఓకే సి
ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే మనం F1 జనరేషన్ ప్లాంట్స్ ని సెల్ఫింగ్ చేయబోతున్నాం. సెల్ఫింగ్ చేసినప్పుడు మళ్ళీ మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది ఒక మేల్ ప్లాంట్ అంటాం, విల్ బి క్రాస్డ్ విత్ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, దిస్ ఈజ్ అ ఫీమేల్ ప్లాంట్. ఓకే, దిస్ ఇస్ అ మేల్ ప్లాంట్, దిస్ ఇస్ అ ఫీమేల్ ప్లాంట్, దిస్ ఇస్ ద F1 జనరేషన్. ఈ F1 జనరేషన్ నుంచి ఇప్పుడు ఏంటంటే గ్యామెట్స్ అనేవి వస్తాయి, క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతున్నది. దిస్ ఇస్ ద టాల్ ప్లాంట్, దిస్ ఇస్ ద టాల్ ప్లాంట్, బోత్ ఆర్ టాల్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ ప్లాంట్ నుంచి మనకు గ్యామెట్స్ అనేవి వస్తాయి. అంటే ఎలాంటివి వస్తాయి అంటే 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి ఇక్కడ. ఇంకా ద గ్యామెట్స్ విల్ నాట్ బి ద సేమ్. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, రెండేస్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. ఎందుకంటే ద అలీల్స్ ఆర్ డిఫరెంట్. అలీల్స్ డిఫరెంట్ ఉండడం వల్ల గ్యామెట్స్ అనేవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గ్యామెట్స్ వస్తాయి. అలీల్స్ సేమ్ ఉంటే గ్యామెట్స్ అన్ని సేమ్ గా ఉంటాయి. బికాస్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీల్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ అలీల్స్ ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనమాట మోనోహైబ్రిడ్ క్రాస్ లో. సింపుల్ మోనోహైబ్రిడ్ క్రాస్ లో సింపుల్ లాజిక్. ఓన్లీ మోనోహైబ్రిడ్ క్రాస్ లోనే ఇది, డైహైబ్రిడ్ క్రాస్ కాదు, దానికి లా మారుతుంది. మోనోహైబ్రిడ్ క్రాస్ లో మీకు రెండు అలీల్స్ ఉన్నాయి. సో ఆ రెండు అలీల్స్ డిఫరెంట్ గా ఉన్నాయంటే రెండు డిఫరెంట్ గ్యామెట్స్, సేమ్ ఉన్నాయంటే ఒకే గ్యామెట్. ఓకే, ఇప్పుడు ఈ గ్యామెట్స్ అనేవి వస్తాయి మన దగ్గరికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీటి మధ్యన క్రాసింగ్ అనేది చేస్తున్నాం. ఫర్ దట్ వాట్ వి విల్ డూ, విల్ డ్రా అ పన్నెట్ స్క్వేర్. ఓకే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ద పన్నెట్ స్క్వేర్? ఓకే, పన్నెట్ అనే ఒక అతను ఉన్నాడు. అతను ఏం చూసాడు అంటే ఈ పర్టికులర్ అలీల్స్ ని అరేంజ్ చేయడానికి, వాటిది ఏదైతే కొత్త జనరేషన్ వస్తుందో చూడడానికి నేను ఒక స్క్వేర్ ని కనిపెడతాను, ఆ స్క్వేర్ వేస్తే ఇంకా ఈజీ అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఈ స్క్వేర్ లో మనం ఏం చేయబోతున్నాం చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇగో ఒక స్క్వేర్ ఇలా వేసుకుంటాం. మనం ఏమంటాను, నేను ఇటుపక్క మేల్ ప్లాంట్ అని పెడతాను, ఇక్కడ ఫీమేల్ ప్లాంట్ అలీల్స్ ని పెడతాను. ఇక్కడ ఒక క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇక్కడ ఒక క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇక్కడ ఉన్న క్యాపిటల్ టీ స్మాల్ టీని ఇక్కడ పెట్టాను. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చేశానంటే ఈ క్యాపిటల్ టీ కలిపి మనకేమొచ్చింది, క్యాపిటల్ టీ వచ్చింది. ఈ స్మాల్ టీ ఈ క్యాపిటల్ టీ కలిపి మనకు వచ్చింది క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఈ స్మాల్ టీ ఇంకా ఈ క్యాపిటల్ టీ కలిపి మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది. ఈ స్మాల్ టీ ఇంకా స్మాల్ టీని కలిపి మనకి స్మాల్ టీ వచ్చింది. అర్థమైందా? ఓకే, మళ్ళీ చెప్తాను. మనం ఎలా వాటిని రిలేట్ చేస్తున్నాము అంటే ఇక్కడున్న క్యాపిటల్ టీని దగ్గరికి తెస్తున్నాం. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజేషన్. ఇక్కడ ఉన్న అలీలు ఈ పర్టికులర్ అలీలతో పాటు మ్యాచ్ అవ్వచ్చు వెళ్ళి, ఇక్కడ ఉన్న స్మాల్ అలీలు ఈ పర్టికులర్ దాంతో కూడా మ్యాచ్ అవ్వచ్చు. సో ఏవైతే పాసిబిలిటీస్ అన్ని ఉన్నాయో మనకి కన్ఫ్యూజన్ అవ్వకుండా క్లియర్ గా రాసుకోవాలంటే దానికి మనం పన్నెట్ స్క్వేర్ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, క్యాపిటల్ టీ అంటే ఏంటి మనకు తెలుసు, ఇట్ ఈస్ అ టాల్ ప్లాంట్. క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఏంటో తెలుసు, ఇట్స్ అ డ్వార్ఫ్, ఇట్స్ ఆల్సో అ టాల్ ప్లాంట్. అండ్ స్మాల్ టీ అంటే డ్వార్ఫ్ ప్లాంట్. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ ఏదైతే వచ్చిందో దీన్ని మనం F2 జనరేషన్ అని అంటాం. దీన్ని మనం F2 జనరేషన్ అంటాం. ఈ F2 జనరేషన్ లోని రెండు రేషియోస్ వస్తాయి. ఒకటి ఫీనోటైపిక్ రేషియో, ఇంకోటి జీనోటైపిక్ రేషియో. ఒకటి ఫీనోటైపిక్ రేషియో, ఇంకోటి జీనోటైపిక్ రేషియో. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ గా అర్థమవుతుందా? ఇక్కడ వరకు ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Is it clear for everyone? Yes, clear. ఓకే, ఫైన్. సరే, ఈ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. ఓకే, సరే. సో ఇప్పుడు ఫీనోటైపిక్ ఇంకా జీనోటైపిక్ రేషియో గురించి మనం మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ ద ఫీనోటైపిక్ రేషియో? సింపుల్, నిన్న ఫీనోటైప్ అంటే ఏంటని నేర్చుకున్నాం.
ఏదైతే మార్ఫలాజికల్ అపియరెన్స్ ఉందో మనకి ఆ ప్లాంట్ ఎలా కనిపిస్తున్నది. మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 టాల్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. క్యాపిటల్ టీ అయినా క్యాపిటల్ టీ స్మాల్ టీ. టాల్ ప్లాంట్స్ 3 ఉన్నాయి. ఓకే, టాల్ ఎన్ని ఉన్నాయి? 3 ప్లాంట్స్ ఉన్నాయి. ఒక ఒక క్యాపిటల్ టీ ఉంది అండ్ 2 క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నాయి. సో టోటల్ మనకు చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. టోటల్ ఎన్ని? 3 ప్లాంట్స్ ఉన్నాయి. అదే మనం డ్వార్ఫ్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే డ్వార్ఫ్ ప్లాంట్ ఎంత ఉన్నాయి? ఒకే ఒక డ్వార్ఫ్ ప్లాంట్ ఉంది, దట్ ఈస్ 1 స్మాల్ టీ. 1 స్మాల్ టీ. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ 1 ప్లాంట్ ఉంది. సో దట్స్ వై ద ఫినోటైపిక్ రేషియో విల్ బి 3:1. అంటే మనం ఎలా డిసైడ్ చేసాం 3:1? మనకి మార్ఫలాజికల్ గా ప్లాంట్ ఎలా కనిపిస్తున్నది దాని బేసిస్ మీద, మార్ఫలాజికల్ గా మనకి ప్లాంట్ ఎలా కనిపిస్తున్నది అది చూడటం బేసిస్ మీద మనం 3:1 రేషియో అని చెప్తున్నాం. మీ అందరికీ కనిపిస్తున్నదా? సారీ, నా తల కొంచెం కిందకి చేసేస్తున్నానండి. సో మీకు కనిపిస్తుంది అందరికీ క్లియర్కి. ఓకే, 3:1 అందరికి కనిపిస్తున్నదా? ఓకే ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మనం జీనోటైపిక్ రేషియో గురించి మాట్లాడుతాం. జీనోటైపిక్ రేషియోలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే లోపల జెనెటిక్ మేకప్ బట్టి రేషియో ఎలా తీయాలి అని. అయితే మనకేం తెలుసు, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసు. ఇక్కడ క్యాపిటల్ టీ ఏదైతే ఉందో అది ఎన్ని ఉన్నది? 1 ఉన్నది. స్మాల్ టీ ఏదైతే ఉన్నాయో, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎన్ని ఉన్నాయో అవి 2 ఉన్నాయి. అండ్ స్మాల్ టీ ఏదైతే ఉందో అది 1 ఉన్నది. సో ద రేషియో విల్ బి 1:2:1. సో ద రేషియో విల్ బి 1:2:1. జీనోటైప్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. ఇఫ్ యూ రిమెంబర్, జీనోటైప్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. వాట్ ఈస్ జీనోటైప్? జీనోటైప్ ఇస్ ద జెనెటిక్ మేకప్ ఆర్ ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ క్యాపిటల్ టీ లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందా? ఓకే, క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు చూడడానికి మనకి టాల్ అయినా లోపల అలీల్స్ మారుతున్నాయి. క్యాపిటల్ టీ ఉండడం వల్ల టాల్ అవుతున్నది ఈ ప్లాంట్. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండడం వల్ల, డామినెన్స్ ఉండడం వల్ల ఈ ప్లాంట్ టాల్ అవుతున్నది. సో దాన్ని బట్టి ఒక రేషియో వేసుకుంటే మనకి 1:2:1 అని వస్తుంది. సో the phenotypic ratio for monohybrid cross is 3:1. Okay, and the genotypic ratio for monohybrid cross for F2 generation is 1:2:1. ఇది మనం ఇప్పుడు రాసుకోవాలి. ఓకే, the phenotypic ratio ఇలా కాదు, జస్ట్ అ మినిట్. For monohybrid cross, F2 generation, number 1, phenotypic ratio will be 3:1. Genotypic ratio will be 1:2:1. ఓకే ఓకే, అర్థమైందా? ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా అర్థమైందా? ఓకే ఫైన్, సరే. ఓకే, నేను మొదలైతే అందరికీ క్లియర్గా అర్థమై ఉండాలి. ఇక్కడ వరకు ఈ రేషియోస్ అనేవి క్లియర్గా అర్థమై ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్సీఆర్టీలో ఏవైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అన్నిటిని మనం 1 by 1 క్లియర్గా అర్థం చేసుకోబోతున్నాం. అప్పుడు మనకి దాంట్లో ఉన్న జిస్ట్ అనేది అర్థం అవుతుంది. ఇదంతా బేసిక్. ఈ బేసిక్స్ ఏవైతే మీ మైండ్లో కొంచెం దూరే అంటే అప్పుడు మీకు నేను చెప్పబోయేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, క్లియర్?
వెరీ గుడ్. సరే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొదలెడదాం. చూడండి ఇక్కడ, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ సచ్ ఎక్స్పెరిమెంట్ అవన్నీ అన్నారు. ఓకే, దాంట్లో ఏమన్నారు అంటే అతను first strain cross is produced as a result of this cross and grow them to generate plants of first hybrid generation. Okay, this generation is known as filial 1 progeny or F1 progeny, F1 generation anta. Mendel observed that all the F1 progeny plants were tall like one of its parents, none were dwarf. Endukala tallness vastnadi? Because of the heterozygous nature. Capital T small t వచ్చేస్తున్నది. Capital T small t రావడం వల్ల capital T ఏదైతే ఉందో స్మాల్ t మీద డామినేట్ చేస్తున్నది. ఆ డామినేషన్ చేయడం వల్ల ప్లాంట్స్ అన్ని టాల్ ఉంటున్నాయి F1 జనరేషన్ లో. ఓకే, హీ మేడ్ సిమిలర్ అబ్జర్వేషన్స్ ఫర్ అదర్ పేర్స్ ఆఫ్ ట్రేడ్స్ కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది, మెండల్ దెన్ సెల్ఫ్ పాలినేటెడ్ ద టాల్, సారీ ఇది సెల్ఫ్ పాలినేషన్ అనాలి, క్రాస్ పాలినేషన్ రాసాను, సారీ ఇక్కడ చిన్న మిస్టేక్, కరెక్షన్ చేస్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. సెల్ఫ్ పాలినేషన్ అనేది చేపిస్తున్నాడు. ఓకే ఫైన్, సెల్ఫింగ్ అని అందుకే అంటున్నాం దాన్ని. ఓకే, మెండల్ దెన్ సెల్ఫ్ పాలినేటెడ్ ద టాల్ F1 ప్లాంట్స్ అండ్ టు హిస్ సర్ప్రైజ్ ఫౌండ్ దట్ ఇన్ ద ఫీలియల్ 2 జనరేషన్ సమ్ ఆఫ్ ద ఆఫ్స్ప్రింగ్స్ ఫర్ డ్వార్ఫ్. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం ఈ క్రాస్ లో? మనం సెకండ్ జనరేషన్ లో వచ్చి మనం చూసాం, ఏం చూసాం మనం సెకండ్ జనరేషన్ లో వచ్చి? షార్ట్ ప్లాంట్ వచ్చింది, పొట్టి ప్లాంట్ ఎక్కడికి వెళ్ళలేదు, అది ఇంకా అలాగే ఉంది. అంటే పొట్టి ట్రేట్ ఏదైతే ఉందో, ఒక ప్లాంట్ పొట్టిగా అవ్వడానికి ఏదైతే ట్రేట్ ఉన్నదో అది అలాగే ఉన్నది, కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయింది. ఓకే, సెకండ్ జనరేషన్ లో వచ్చేసి ఎప్పుడైతే దానికి ఛాన్స్ దొరికిందో ఇట్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. హౌ కుడ్ ఇట్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్? బికాస్ దేర్ వర్ 2 pairs ఆఫ్ స్మాల్ టీ. ఎప్పుడైతే స్మాల్ టీ జతగా వస్తాయో అప్పుడే ఎక్స్ప్రెస్ చేసుకోవాలో. ఒకే స్మాల్ టీ వచ్చిందంటే క్యాపిటల్ టీ దాన్ని వచ్చి డామినేట్ చేసేయడం వల్ల అది ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయింది. దీన్నే మనం ద లా ఆఫ్ డామినెన్స్ అని చదువుకుంటాం ఇప్పుడు కొంతసేపట్లో. ఓకే, అది అన్నమాట. అది సో అదే ఇక్కడ అతను అనడానికి ట్రై చేశారు. ద క్యారెక్టర్, జస్ట్ అ మినిట్, యా, ద క్యారెక్టర్ that was not seen in F1 generation was now expressed. The proportion of plants that were dwarf were 1/4 of the F2 plants, while 3/4 of the F2 plants were tall. మనం ఏం చూసాము అంటే ఇక్కడ 3 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయి, అవుట్ ఆఫ్ 4 ప్లాంట్స్ 3 ప్లాంట్స్ టాల్ గా ఉన్నాయి, మిగతా ఒక ప్లాంట్ డ్వార్ఫ్ గా ఉంది. సో అవుట్ ఆఫ్ 4 3 ప్లాంట్స్ టాల్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని 3/4 అంటున్నాం. అవుట్ ఆఫ్ 4 ఒకే ప్లాంట్ డ్వార్ఫ్ గా ఉంది, పొట్టిగా ఉంది కాబట్టి దాన్ని 1/4 అని అంటున్నాం. ఇంకేమీ లేదు. అదే ఇక్కడ అంటున్నారు 1/4 ఆఫ్ ద ప్లాంట్ అంటే 25% ప్లాంట్స్, లేదంటే 1/4 ఆఫ్ ద ప్లాంట్ F2 ప్లాంట్స్ షార్ట్ గా ఉన్నాయి, మిగతా 3/4 ఏవైతే ఉన్నాయో అవి టాల్ గా ఉన్నాయి. ద టాల్ అండ్ ద డ్వార్ఫ్ ట్రేట్స్ వర్ ఐడెంటికల్ టు దేర్ పేరెంట్ టైప్. ఎలా ఉన్నాయో, పేరెంట్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఐ డిడ్ నాట్ షో ఎనీ బ్లెండింగ్, దట్ ఈస్ ఆల్ ఆప్షన్స్ ఫర్ ఈదర్ టాల్ ఆర్ డ్వార్ఫ్, నన్ వర్ ఇన్ బిట్వీన్ ద హైట్. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం చూసుకున్నట్లయితే బ్లెండ్ అవ్వలేదు. ఓకే, ఒకటి టాల్ గా ఉండి ఇంకోటి డ్వార్ఫ్ ఉండి ఇంకోటి మిడిల్ హైట్ లో రాలేదు. ఐదర్ అది పొడిగే ఉంది లేదంటే పొట్టే ఉంది, మిడిల్ లో ఒక హైట్ అలాంటిది ఏమీ రాలేదు. దాన్నే మనం బ్లెండింగ్ ఆఫ్ ట్రేట్స్ అంటాం. 2 ట్రేట్స్ వచ్చి బ్లెండ్ అవ్వలే, 2 సపరేట్ గానే ఉంటున్నాయి. 2 వచ్చి మిక్స్ అయిపోయి క్యాపిటల్ టీ స్మాల్ టీ కండిషన్ లోని మిడిల్ హైట్ రావాలి కదా, అలా అయితేను మీడియం హైట్ రావాలి. అది టాల్ అవ్వకూడదు, డార్ఫ్ అవ్వకూడదు, కానీ అలా కావట్లేదు, పూర్తిగా డామినేట్ చేసేస్తున్నది. దెర్ ఇస్ 100% డామినెన్స్ ఆఫ్ ది క్యాపిటల్ టీ ఓవర్ ద స్మాల్ టీ. అండ్ బికాస్ ఆఫ్ దిస్ 100% డామినెన్స్ ఏం జరుగుతున్నది అంటే బ్లెండింగ్ అనేది జరగట్లేదు. ఓకే, స్మాల్ టీని పార్టిసిపేట్ చేయనియట్లేదు. పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల క్యాపిటల్ టీని పూర్తిగా డామినేట్ చేసడం వల్ల ఆ ప్లాంట్ పొడుగ్గా వస్తున్నది, టాల్గా వస్తున్నది. ఇన్ సచ్ కండిషన్స్ వి కాల్ దట్ ప్లాంట్ యాజ్ అ హెటరోజైగస్ ప్లాంట్. నేను మీకు చెప్పాను ఇలాంటి కండిషన్ ని క్యాపిటల్ టీ స్మాల్ టీ హెటరోజైగస్ అంటాం. హెటరోజైగస్, నో బ్లెండింగ్. బ్లెండింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఆ క్యాపిటల్ టీ ఏదైతే ఉందో కొంచెం స్మాల్ టీని కూడా పార్టిసిపేట్ చేసి, సరే నేను కొంత పొడుగు నేచర్ని తెస్తే నువ్వు కొంచెం పొట్టి నేచర్ని తీసుకొని రా, ప్లాంట్ ని మీడియం హైట్ లో తెద్దాం అంటే, ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐడియల్ కండిషన్ ఎలా ఉండాలి అంటే, ఫర్ సపోజ్ దిస్ షుడ్ బి ద ఐడియల్ కండిషన్. ఐడియల్లీ అంటే నార్మల్ గా మనం చూస్తున్నట్లయితే ఇలా జరగాలి. క్యాపిటల్ టీ అనేది ప్లాంట్ మనకి పొడుగ్గా ఉన్నది, ప్లాంట్. ఓకే, ప్లాంట్ అనేది మనకి పొడుగ్గా వచ్చింది. ఓకే, స్మాల్ టీ ప్లాంట్ మనకి ఎలా వచ్చింది అంటే పొట్టిగా వచ్చింది. ఓకే, అయితే మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చినప్పుడు మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం మిడిల్ హైట్ రావాలి కదా, ఎందుకంటే 2 ట్రేట్స్ వచ్చాయి. ఇది టాల్నెస్ ఇండ్యూస్ చేస్తున్నది, ఇది షార్ట్నెస్ డ్వార్ఫ్నెస్ ఇండ్యూస్ చేస్తున్నది. కాబట్టి
మిడిల్ హైట్ ఒకటి రావాలి కదా అని అనుకుంటాం. అవునా కాదా? అవునా కాదా? కానీ రాంగ్, అదే రాంగ్. అలా జరగట్లేదు. వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? బికాస్ స్మాల్ టీని పార్టిసిపేట్ చేసి బ్లెండ్ అవ్వడానికి ఇవ్వట్లేదు. దెర్ ఇస్ 100% డామినెన్స్. And because there is 100% dominance of capital T over small t trait, because of that, thus this plant will be a tall plant. This plant will be a tall plant. This will be a tall plant. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఏం నేర్చుకున్నాం అంటే, ఒక ప్లాంట్ టాల్ అవ్వాలంటే ఒక క్యాపిటల్ టీ ఉంటే చాలు. కానీ ఒక ప్లాంట్ డ్వార్ఫ్ అవ్వాలంటే, పొట్టిగా అవ్వాలంటే 2 స్మాల్ టీలు ఉండాలి కాంబినేషన్లో, లేదంటే అది పొట్టిగా అవ్వలేదు. పొడుగ్గా ఉండాలంటే ఒక క్యాపిటల్ టీ ఉన్నా చాలు, 2 క్యాపిటల్ టీలు ఉన్నా అయిపోతుంది. దిస్ ఇస్ వన్ కండిషన్, దిస్ ఇస్ అనదర్ కండిషన్. 2 కండిషన్స్ లో ప్లాంట్ టాల్ అయిపోతుంది. కాకపోతే స్మాల్ టీ వస్తేనే డ్వార్ఫ్ అవుతుంది. ఒకే ఒక స్మాల్ టీ వస్తే రాదు, ప్లాంట్ డ్వార్ఫ్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా? ఓకే, క్లియర్. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి ఆ సెంటెన్స్ గో త్రూ చేసుకుందాం. సో దే డిడ్ నాట్ షో ఎనీ టైప్ ఆఫ్ బ్లెండింగ్, దట్ ఈస్ ఆల్ ద ఆఫ్స్ప్రింగ్ ఫర్ ఈదర్ టాల్ ఆర్ డ్వార్ఫ్ అండ్ నన్ ఆఫ్ దమ్ వర్ ఇన్ బిట్వీన్ హైట్స్. అది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్, సిమిలర్ రిజల్ట్స్ వర్ obtained with other traits that he studied. Only one of the parental traits were expressed in the F1 generation, while at the F2 stage both traits were expressed in the proportion of 3:1. దీన్నే మనం ఫినోటైపిక్ రేషియో అంటాం. ఈ 3:1 ప్రపోర్షన్ ని మనం ఏమంటాం? ఫినోటైపిక్ రేషియో అంటాం. ద కాంట్రాస్టింగ్ ట్రేట్ డి నాట్ షో ఎనీ బ్లెండింగ్ ఈదర్ ఇన్ F1 ఆర్ F2 స్టేజ్. ఏవైతే టాల్ ఇంకా డ్వార్ఫ్ ఉన్నాయో అవి బ్లెండ్ అవ్వలేదు, సపరేట్ గానే ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. సో దాన్ని మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ కూడా చదువుకుంటాం, డోంట్ వరీ. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, based on these observations, ఈ observations చూసుకొని Mendel proposed that something was being stably passed down unchanged from parent to offspring through the gametes over successive generations. He called these things factors. ఏదో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ యూనిట్ ఉన్నది, ఆ యూనిట్ కరెక్ట్ గా పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్ వరకు వెళ్ళిపోవడం వల్ల కరెక్ట్ గా ఇలాంటి సిస్టమ్, ఈ ప్రాసెస్ అనేది నడుస్తున్నది. దీన్ని అతను ఫ్యాక్టర్స్ అని పెట్టాడు. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ ని మనం ఏమంటాం? వి కాల్ దెమ్ యాజ్ జీన్స్. వాటిని మనం జీన్స్ అంటాం. ఇప్పుడు అర్థమైందా? మనం వాటిని ఏమంటున్నాము? మనం వాటిని జీన్స్ అంటున్నాం. ఇవాళ రోజుల్లో జీన్స్ అంటున్నాం. సో జీన్స్ ఆర్ దేర్ ఫోర్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్. దీని నుంచి వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు. డాష్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేసి. ఓకే, జీన్స్, అలీల్స్, ఫ్యాక్టర్స్ అనేసి అడుగుతారు. సో జీన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? So they contain information that is required to express a particular trait in an organism. ఒక ప్లాంట్ లో, ఒక పర్టికులర్ ఆర్గానిజం లో ఎలాంటి ట్రేట్ కావాలన్నా, ఇప్పుడు ఈ ప్లాంట్ లో టాల్నెస్ రావాలన్నా, పొడుగుతనం రావాలన్నా, లేదంటే పొట్టితనం రావాలన్నా ఆ జీన్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి, ఆ జీన్ అనేది ఉండాలి. ఇట్ హ్యాస్ టు పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్ టు ది ఆఫ్ స్ప్రింగ్. జీన్స్ విచ్ కోడ్ ఫర్ అ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్ ఆర్ నోన్ యాజ్ అలీల్స్. నిన్న నేర్చుకున్నాం. ఓకే, they are slightly different forms of the same gene. Two alternative forms of a gene ni manu allele అని నేర్చుకున్నాం నిన్న. సింపుల్. ఓకే, అది క్లియర్. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెగ్మెంట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి మెయిన్ క్రాస్ అనేది అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇంకా డౌట్స్ అనేవి ఉండవు. ఇఫ్ యూ యూస్ ద ఆల్ఫాబెటికల్ సింబల్స్ ఫర్ ఈచ్ జీన్, then the capital letter is used for the trait expressed as the F1 stage. అంటే క్యాపిటల్ లెటర్ దేనికి ఇస్తున్నాం? మనం డామినెంట్ ట్రేట్ కి ఇస్తున్నాం. ఓకే, వీఆర్ గివింగ్ ద క్యాపిటల్ టీ ఫర్ ద డామినెంట్ అలీల్. క్యాపిటల్ ఎక్కడ ఉన్నా కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అది డామినెంట్ అలీల్ అని. ఓకే, ఎప్పుడైతే స్మాల్ లెటర్ ఉంటుందో అదొక రెసెసివ్ అలీల్ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఎ ప్రాబ్లం, ఇది మనం గుర్తుపెట్టుకోగలం ఈజీ. ఓకే, ఫైన్. Next. For example, in case of the character of height, capital T is used for the tall trait and small t is used for the dwarf trait, and the capital T and small t are the alleles of each other. Okay, ఇవి రెండు హైట్ ని డినోట్ చేస్తున్నాయి. ఇవి రెండు హైట్ అనే ఒక ఏదైతే క్యారెక్టర్ ఉన్నదో వాటిని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. కాకపోతే రెండు డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. క్యాపిటల్ టీ అనేది టాల్నెస్ తేవడానికి ట్రై చేస్తుంది, స్మాల్ టీ అనేది డ్వార్ఫ్నెస్, పొట్టితనం తేవడానికి ట్రై చేస్తుంది. ఓకే, హెన్స్ ఇన్ ప్లాంట్స్ ద పేర్ ఆఫ్ alleles ఫర్ హైట్ వుడ్ బి capital T, small t,
ఆర్ స్మాల్ టీ. ఈ 3 కాంబినేషన్స్ ఫామ్ అవ్వచ్చు. దీనికన్నా ఎక్కువ కాంబినేషన్స్ ఉన్నాయా? లేవు. సింపుల్. ఓన్లీ దీస్ 3 కాంబినేషన్స్ కెన్ ఫామ్. Mendel also proposed that in a true breeding, tall or dwarf pea variety, the allelic pair of genes for height are identical or homozygous. నేను మీకు చెప్పాను క్యాపిటల్ టీ రెండు సేమ్ టైప్స్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా స్మాల్ టీ రెండు సేమ్ టైప్స్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ని మనం హోమోజైగస్ అంటాం. ఏమంటాం? వి కాల్ దిస్ సిచ్యువేషన్ యాజ్ హోమోజైగస్. Capital T and small t are known as the genotype of the plant, while the descriptive terms are tall and dwarf of the phenotype. What then would be the phenotype of a plant? That is the genotype of capital T. Simple. The phenotype will be tall. మనకి ఆ ప్లాంట్ టాల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ మీద డామినేట్ చేస్తున్నది. క్యాపిటల్ టీ ఇస్ అ డామినెంట్ ట్రేట్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ మనం ముందుకెళ్తూ, as Mendel found the phenotype of F1 heterozygote capital T small t to be exactly like the capital T parent in appearance. Appearance లో మనం చూస్తే ఏదైతే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏదైతే ప్లాంట్ ఉందో అది కూడా టాల్ గానే ఉంది. క్యాపిటల్ టీ ఏదైతే పేరెంట్ అని తీసుకున్నామో ఫస్ట్ అది కూడా టాల్ గానే ఉంది. సో అపియరెన్స్ లో రెండు సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి హీ ప్రపోజ్ దట్ ఇన్ అ పేర్ ఆఫ్ డిస్సిమిలర్ ఫ్యాక్టర్స్ వన్ డామినేట్స్ ది అదర్. అంటే పేర్ ఆఫ్ డిస్సిమిలర్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి? ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నది అనుకోండి, దీస్ ఆర్ అ పేర్ ఆఫ్ డిస్సిమిలర్ ఫ్యాక్టర్స్. పేర్ ఆఫ్ డిస్సిమిలర్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి? అంటే అర్థం ఏమిటంటే దిస్ అండ్ దిస్ ఆర్ డిస్సిమిలర్. క్యాపిటల్ టీ వేరు, స్మాల్ టీ వేరు, అవునా కాదా? క్యాపిటల్ టీ వేరు, స్మాల్ టీ వేరు. ఓకే, వన్ డామినేట్స్ ది అదర్. క్యాపిటల్ టీ డామినేట్స్ స్మాల్ టీ, అవునా కాదా? ఈ క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీని డామినేట్ చేస్తున్నది. సో ఎవరైతే డామినేట్ చేస్తున్నారో దాన్ని డామినెంట్ ట్రేట్ అంటాం. ఎవరైతే డామినేట్ అవుతున్నారో దాన్ని రిసెసివ్ అంటాం. Hence it is called as the dominant factor while the other factor is recessive. In this case, capital T is dominant over small t, that is recessive. He observed identical behavior for all the other characters or trait pairs that he studied. మిగతా ఏవైతే ఉన్నాయో కలర్, షేప్, సైజులు అన్ని ఉన్నాయో వాటితో కూడా చూసుకున్నట్లయితే 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అతను సేమ్ ఇలాంటి ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేశాడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఎగ్జామ్ లో ఏం జరగచ్చు అంటే నీట్ ఎగ్జామ్ లో మీకు క్యాపిటల్ టీ స్మాల్ టీయే రాకపోవచ్చు. మీకు ఏవైతే డిఫరెంట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, ఇప్పుడు రౌండ్ సీడ్, వ్రింకల్డ్ సీడ్ మీద కూడా సడన్ గా తీసుకొని వచ్చేయచ్చు వాళ్ళు క్వశ్చన్. సేమ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టి రౌండ్ ఇంకా వ్రింకల్ సీడ్ మీద కూడా వాళ్ళు క్వశ్చన్ అడగచ్చు. సో అందుకే మీరు ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఇదే కాన్సెప్ట్ అప్లై అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఓకే, next, it is convenient and logical to use the capital and the lowercase of an alphabetical symbol to remember this concept of dominance and recessiveness. Do not use capital T for tall and D for dwarf because you will find it difficult to remember that whether T or D are alleles of the same gene or character or not. మనం ఇప్పుడు ప్లాంట్ క్యాపిటల్ టీ అనుకోండి, క్యాపిటల్ టీ టాల్ గా వస్తున్నదంటే టీ క్యాపిటల్ టీ ఇచ్చి డ్వార్ఫ్ కి స్మాల్ డి ఇచ్చేయకూడదు అని చెప్తున్నారు. అలా చేస్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఒకే పర్టికులర్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు లెటర్స్ సేమ్ ఉండండి, ఒకటి క్యాపిటల్ ఇంకోటి స్మాల్ అని ఉంచుకోండి అంటున్నారు. Alleles can be similar as in the case of homozygotes, capital T and small t, or can be dissimilar as in the case of heterozygote, that is capital T small t. ఓకే, ఇక్కడ మీకు ఎలాంటి డౌట్ ఉండకూడదు. అర్థమైందా? అది అనమాట. ఆల్ క్లియర్? ఇక్కడ వరకు అంత క్లియర్ గా అర్థం అవుతున్నదా? సిన్స్ ద క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లాంట్ is heterozygous for genes controlling one character, that is height, it is a monohybrid and the cross between capital T small t is known as monohybrid cross. ఒక పర్టికులర్ జీన్ ని కంట్రోల్ చేయడం, ఒక పర్టికులర్ జీన్ గురించి ఇక్కడ చదువుకుంటున్నాము. ఆ పర్టికులర్ జీన్ లో ఏదైతే హైబ్రిడ్ ఫామ్ అయిందో క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇట్స్ నాట్ అ ప్యూర్ లైన్. నేను మీకు అదే చెప్పాను, ప్యూర్ లైన్ అంటే క్యాపిటల్ టీ అయి ఉండాలి, లేదంటే స్మాల్ టీ అయి ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి హోమోజైగస్ టు బి ప్యూర్ లైన్. హెటరోజైగస్ అయితే ప్యూర్ లైన్ అవ్వదు, ఇట్ విల్ బికమ్ అ హైబ్రిడ్. సో ఒక పర్టికులర్ జీన్ గురించి చదువుతున్నాం కాబట్టి, ఒకే ఒక క్యారెక్టర్ గురించి చదువుతున్నాం కాబట్టి దాన్ని మనం మోనోహైబ్రిడ్ అంటున్నాం. అండ్ దిస్ క్రాస్ విచ్ వీఆర్ స్టడీయింగ్ ఇస్ నోన్ యాజ్ మోనోహైబ్రిడ్ క్రాస్. సో క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ క్రాస్ చేయడం వల్ల ఏదైతే మొత్తం జనరేషన్స్ వస్తున్నాయో
ఈ క్రాస్ మనం మోనోహైబ్రిడ్ క్రాస్ అని చదువుతాం. ఓకే, అది అన్నమాట. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదే బేసిక్గా మీ పేరెంటల్ జనరేషన్ ఏదైతే మనకి F1 జనరేషన్లో టాల్ ప్లాంట్స్ వచ్చాయి, ఇది పేరెంటల్ జనరేషన్. F1 జనరేషన్లో టాల్ ప్లాంట్స్ వచ్చాయి. దాని తర్వాత F2 జనరేషన్లోని ఒకటి టాల్, 3 టాల్ ప్లాంట్స్, ఒక డ్వార్ఫ్ ప్లాంట్. కాకపోతే ఇది క్యాపిటల్ టీ ఉంటుంది, దిస్ విల్ బి క్యాపిటల్ టీ స్మాల్ టీ, దిస్ విల్ బి క్యాపిటల్ టీ స్మాల్ టీ, అండ్ దిస్ విల్ బి స్మాల్ టీ. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైన్, ఇది ఇంపార్టెంట్. ఈ క్రాస్ ఒకసారి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్, ఫ్రమ్ ద అబ్జర్వేషన్ దట్ ద రిసెసివ్ పేరెంటల్ ట్రేట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ వితౌట్ ఎనీ బ్లెండింగ్ ఇన్ ద F2 జనరేషన్. మనం ఏం చూస్తున్నాం అంటే ఈ రిసెసివ్ పేరెంటల్ ట్రేట్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ దిస్ రిసెసివ్ పేరెంటల్ ట్రేట్? ఈ రిసెసివ్ పేరెంటల్ ట్రేట్ అంటే ఏమిటి? ఈ రిసెసివ్ పేరెంటల్ ట్రేట్ అంటే ఏమిటి? స్మాల్ టీ. దీన్నే మనం రిసెసివ్ పేరెంటల్ ట్రేట్ అంటున్నాం. పేరెంట్ నుంచి వచ్చింది కదా, అందుకు. ఓకే, నౌ we can infer that when the tall and the dwarf plants produce gametes by the process of meiosis, the alleles of the parental pair separate or segregate from each other and only one allele is transmitted into a gamete. మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ నోట్ డౌన్ చేయాలి. మన క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ ప్లాంట్స్ ఎప్పుడైతే తీసుకున్నామో, ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఓన్లీ క్యాపిటల్ టీ ఇంకా ఓన్లీ స్మాల్ టీ వచ్చిందని తెలుసుకున్నాం గ్యామీట్స్. ఇక్కడ పెద్ద కష్టం అవ్వలేదు, ఎందుకంటే రెండు అలీల్స్ సేమే కాబట్టి. కానీ ఎప్పుడైతే క్యాపిటల్ టీ స్మాల్ టీ కండిషన్ వచ్చిందో, దీంట్లో మనం 2 టైప్స్ ఆఫ్ అలీల్స్ చూసాం. ఒకటి గ్యామీట్స్ చూసాం, ఒక దాంట్లో క్యాపిటల్ టీ ఉంటుంది, ఇంకో గ్యామీట్ లో స్మాల్ టీ ఉంటుంది. దీంతో మనకి ఏం అర్థమైందంటే ఒక గ్యామీట్ లో ఒకే టైప్ ఆఫ్ అలీల్ వెళ్ళగలదు, రెండు అలీల్స్ వెళ్ళలేవు. అర్థమైందా? ఐఎమ్ రిపీటింగ్, ఇన్ ఈచ్ గ్యామీట్, ఓకే, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ అలీల్ కెన్ గో. ఐదర్ క్యాపిటల్ టీ వెళ్ళగలదు, లేదంటే స్మాల్ టీ వెళ్ళగలదు. రెండిట్లోని క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు వెళ్ళలేవు, అవునా కాదా? సో అదే ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే ఈ అలీల్స్ అనేవి సెపరేట్ అయిపోతున్నాయి, సెగ్రిగేట్ అయిపోతున్నాయి గ్యామెట్స్ లోకి. రెండు కలిసి ఉండి మేము రెండు కలిసి ఉంటాము, మేము కలిసి ఒక గ్యామెట్ లోకి వెళ్ళిపోతాం అంటే అలా జరగదు. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటానని బాయ్ చెప్పేసుకుంటాయి. ఓకే, ఒక గ్యామెట్ క్యాపిటల్ టీతో ఫామ్ అవుతుంది, ఇంకో గ్యామెట్ స్మాల్ టీతో ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? సెగ్రిగేషన్ అంటాం. ఏమంటాం? సెగ్రిగేషన్ అంటాం. సో ఇక్కడ మనకి 2 లాస్ ఇప్పుడు వస్తున్నాయి, లా ఆఫ్ డామినెన్స్ ఇంకా లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా క్లియర్ గా నేర్చుకుంటాం, లా ఆఫ్ డామినెన్స్ ఇంకా లా ఆఫ్ సెగ్రిగేషన్ ని. ఎందుకంటే అక్కడ మనం కో డామినెన్స్ ఇంకా ఇన్కంప్లీట్ డామినెన్స్ కూడా చదువుతున్నాం కాబట్టి అక్కడ నేను మీకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెగ్రిగేషన్ అంటే ఏమిటి? అలీల్స్ సెపరేట్ అవడం. డామినెన్స్ అంటే ఏమిటి? ఒక పర్టికులర్ ట్రేట్ ఇంకో పర్టికులర్ ట్రేట్ మీద డామినేట్ చేయడం, దాన్ని ఎక్స్ప్రెస్ చేయనీయకుండా ఆపేయడం అనమాట. దాని ఎఫెక్ట్ ని మాస్క్ చేసేయడం పూర్తి. ఓకే, అది అనమాట. ఇక్కడ వరకు మనకి క్లియర్ అయింది. ఇప్పుడు మనం ముందుకు చదువుకుందాం. చూడండి, ద అలీల్స్ ఆఫ్ ద పేరెంటల్ పేర్ సెపరేట్ ఆర్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ ఓన్లీ వన్ అలీల్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు అ గ్యామెట్. ఈ క్యాపిటల్ టీలో క్యాపిటల్ టీ, ఈ పర్టికులర్ గ్యామెట్ లో క్యాపిటల్ టీ ఉంది, ఈ పర్టికులర్ గ్యామెట్ లో స్మాల్ అలీలే ఉంది. This segregation of alleles is a random process, and so there is a 50% chance of a gamete containing either allele. Okay, 50% ఛాన్స్ ఉంది. ఇందులో క్యాపిటల్ టీ ఉండొచ్చు, ఇందులో స్మాల్ టీ ఉండొచ్చు అని మనం చెప్పగలం. మనం ఛాన్స్ ఫస్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ మాట్లాడుకుంటే, as has been verified by the results of the crosses. In this way, gametes of the tall capital T have allele T. టాల్ ప్లాంట్ ఉంటే ఓన్లీ టీ ఉంటుంది, ఓన్లీ టీ ఉన్న గ్యామెట్స్ ఉంటాయి, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. And the gametes of the dwarf plants have allele small t. Simple. ఇక్కడ నేను మన అదే చెప్పాను. During fertilization of the two alleles, the capital T from the one parent through the pollen and capital T small t from the other parent through the egg. నేను మీకు చెప్పాను, దిస్ ఇస్ ద మేల్. సో ఆ పాలెన్ లో క్యాపిటల్ టీ ఉందంటున్నారు, స్మాల్ టీ ఫీమేల్ కాబట్టి ఎగ్ లో ఏదైతే ఉందో అందులోని స్మాల్ టీ ఉందంటున్నాం. ఓకే, ఆర్ యునైటెడ్ టు ప్రొడ్యూస్ జైగోట్స్ దట్ హ్యావ్ one capital T allele and one small t allele. In other words, the hybrids have క్యాపిటల్ టీ స్మాల్ టీ. అలాగా హైబ్రిడ్ అనేది ఫామ్ అయింది. సో హైబ్రిడ్ ఎలా ఫామ్ అయింది? క్యాపిటల్ టీ ఉన్న ప్లాంట్ నుంచి క్యాపిటల్ టీ ఏదైతే ఉన్న గ్యామీట్ వచ్చింది, స్మాల్ టీ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి స్మాల్ టీ ఉన్న గ్యామీట్ వచ్చింది. రెండు ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరిగింది.
జైగోట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దాంట్లో ఉన్న కాంబినేషన్ ఏంటి, క్యాపిటల్ టీకి స్మాల్ టీ. సింపుల్, అది అనమాట. ఓకే, నౌ ఇప్పుడు మనం ఫర్దర్ ముందుకెళ్తే అలీల్ అయిపోయింది. ఇన్ అదర్ వర్డ్స్, ద హైబ్రిడ్స్ హ్యావ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. సిన్స్ దీస్ హైబ్రిడ్స్ కంటైన్ అలీల్స్ విచ్ ఎక్స్ప్రెస్ కాంట్రాస్టింగ్ ట్రేట్స్, రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, అందుకే దాన్ని హెటరోజైగస్ అంటున్నాం, చదువుకున్నాం. ద ప్రొడక్షన్ ఆఫ్ గ్యామీట్స్ బై ద పేరెంట్స్, ద ఫార్మేషన్ ఆఫ్ ది జైగోట్స్ అండ్ ద F1 అండ్ ద F2 ప్లాంట్స్ కెన్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ అ డయాగ్రామ్ నోన్ యాజ్ పన్నెట్ స్క్వేర్. మనం ఏదైతే పన్నెట్ స్క్వేర్ వేసుకున్నాం ఇక్కడ, ఇగో ఒక్క నిమిషం, ఇగో దీన్నే మనం పన్నెట్ స్క్వేర్ అంటున్నాం. ఈ పన్నెట్ స్క్వేర్ వాడే మనం చదువుకుంటాం అని చెప్తున్నాం, ఇంకేం లేదు. ఓకే, అది ఓకే. నౌ ఇట్ వాస్ డెవలప్డ్ బై ద బ్రిటిష్ జెనెటిసిస్ట్ రెజినాల్డ్ సి పన్నెట్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. రెజినాల్డ్ సి పన్నెట్ ఎవరు కనిపెట్టారు అంటే పన్నెట్ స్క్వేర్, బ్రిటిష్ సైంటిస్ట్ రెజినాల్డ్ సి పన్నెట్. ఓకే, it is a graphical representation to calculate the probability of all possible genotypes of an offspring in a genetic cross. ఓకే, డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ఎలాంటి ప్లాంట్స్ రావచ్చు, ఈ పర్టికులర్ ఎలీల్ని ఈ పర్టికులర్ ఎలీల్ని తెచ్చి ఫర్టిలైజ్ చేస్తే ఎలాంటి గ్యామీట్ రావాలి, ఎలాంటి గ్యామీట్స్ నుంచి ఎలాంటి జైగోట్ ఫామ్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ ఛాన్సెస్ గురించి, ప్రాబిలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి, క్యాల్కులేషన్ చేయాలి అంటే పన్నెట్ స్క్వేర్ అనేది కంపల్సరీ అయిపోతుంది. మనం మోనోహైబ్రిడ్ క్రాస్ పన్నెట్ స్క్వేర్ లేకుండా కొంచెం మేనేజ్ చేయగలం, కానీ డైహైబ్రిడ్ క్రాస్ అస్సలు చేయలేం. డైహైబ్రిడ్ క్రాస్, ట్రైహైబ్రిడ్ క్రాసెస్ ఉంటాయి, దాంట్లో పన్నెట్ స్క్వేర్ వేయాల్సిందే. The possible gametes are written on two sides, usually the top row and the left columns. All possible combinations are represented in boxes below in squares, which generates a square output form. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. ఓకే, పన్నెట్ స్క్వేర్ లో the Punnett square shows the parental capital T and the dwarf TT female plants, the gametes produced by them, F1 capital T small t progeny. Okay, the F1 plants of the genotype capital T small t are self-pollinated, selfing అనేది చేసాం. The symbols female and male are used to denote the female and male అని చెప్తున్నారు, మేల్ pollen ఫీమేల్ అని చెప్తున్నారు. సింపుల్, నేను మీకు అది చెప్పాను రెస్పెక్టివ్లీ. The F1 plant of the genotype capital T small t when self-pollinated produces gametes of the genotype capital T and small t in equal proportion, 50-50% అన్నమాట. So when fertilization takes place, the pollen grains of the genotype capital T have 50% chance to pollinate the eggs of the genotype capital T as well as the genotype small t. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం సోదేస్తున్నారు అబ్బా వీళ్ళు, మాకు అర్థం కాలేదు, ఇది ఎక్కడ ఇక్కడ ఏంటి వీళ్ళు గోలా అనేసి మనకు ఒక డౌట్ వస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ దీన్ని నేర్చుకుంటాం, ఇంకొకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతున్నది అంటే ఇక్కడ మనం చూడండి, మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ మేల్ అన్నాం, సారీ క్యాపిటల్ టీ స్మాల్ టీ క్రాస్ విత్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది ఫీమేల్ అనుకుందాం. సో ఫర్ సపోజ్ దీని నుంచి మనకి రెండు టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వచ్చాయి అన్నాం, క్యాపిటల్ టీ స్మాల్ టీ, దీని నుంచి రెండు టైప్స్ ఆఫ్ అలీల్స్ వచ్చాయి, క్యాపిటల్ టీ స్మాల్ టీ, దీన్ని మనం గ్యామెట్స్ అంటున్నాం. దిస్ ఇస్ F1 సెల్ఫింగ్. ఓకే, సరేనా? ఇప్పుడు ఈ క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ ఏవైతే ఉన్నాయో, ఓకే, మనం చూసుకున్నట్లయితే ఈ క్యాపిటల్ టీ వెళ్ళి ఈధర్ క్యాపిటల్ టీతో వెళ్ళి కూర్చోవచ్చు, లేదంటే జస్ట్ మినిట్, ఈ స్మాల్ టీ ఈ క్యాపిటల్ టీ వెళ్ళి స్మాల్ టీతో అయినా వెళ్ళి అటాచ్ అవ్వచ్చు. అంటే ఏమిటి, దిస్ క్యాపిటల్ టీ దీంతో వెళ్ళి ఫామ్ చేస్తే మనకేమొచ్చింది, క్యాపిటల్ టీ వచ్చింది. అదే ఈ క్యాపిటల్ టీనే స్మాల్ టీతో వెళ్ళి జాయిన్ అయింది అనుకోండి, ఫర్టిలైజ్ అయింది అనుకోండి అలీల్ నుంచి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏం జరిగింది, 50-50 ప్రాబబిలిటీ అనేది ఉంది. ఇది ఫామ్ అవడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి, ఇది ఫామ్ అవడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఫైన్. అదే మనం స్మాల్ టీ కేసులో తీసుకుంటే, స్మాల్ టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ కేసులో తీసుకుంటే, ఓకే, సిమిలర్ గా అలాగే అది కూడా వెళ్ళి క్యాపిటల్ టీతో కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, లేదంటే అది కావాలంటే వీళ్ళు స్మాల్ టీతో జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూర్ ఛాన్స్. మనకి తెలీదు ఇలాగే జరుగుతుందని. అందుకే ఫర్ సపోజ్ ఎప్పుడైతే అమ్మాయిలు పుట్టేవారో ముందు యాక్చువల్గా ఫీమేల్ని రెస్పాన్సిబుల్ అని చెప్పేవారు. ఓకే, they used to say that the female is responsible, okay, in a marriage female is responsible for the girl child, but it is actually the male who is responsible for the girl child.
It's the male who will decide what kind of sperm will go and actually fertilize the ovum, and that will decide whether the sex of the child, fetus, is male or female. దీని గురించి మనం డీటెయిల్గా సెక్స్ డిటర్మినేషన్ ఇంకా మంచిగా క్లియర్గా చెప్తాను, డోంట్ వరీ. ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, వాట్ ఈస్ ద జస్ట్ ఆఫ్ దిస్ టాపిక్ ఇస్ దాట్ ఇవన్నీ ఏదైతే జరుగుతున్నదో ఇట్ ఈస్ ఆల్ ప్యూర్ ఛాన్స్. ఇక్కడ మనకి ఎలాంటి ప్రెడిక్షన్స్ చేయడం కుదరదు. ఇలాగే జరుగుతుంది, ఇలాంటి ప్లాంటే వస్తుంది, టాల్ ప్లాంటే వస్తుంది, డ్వార్ఫ్ ప్లాంట్ పూర్తిగా వస్తాయని చెప్పడం అవుతుంది. మనం ఏం గ్యారంటీగా ఇది చెప్పగలం అంటే ఇవి ఎలా సెగ్రిగేట్ అయ్యి ఎలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఫామ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినోటైప్స్ ఇంకా జీనోటైప్స్ అనేవి జనరేట్ అవుతాయో అది మాత్రం మనం ప్రెడిక్ట్ ఈజీగా చేయగలం. అది జరుగుతుంది. కాకపోతే ఒక పర్టికులర్ ఇదే అవుట్కమ్ వస్తుంది, అన్ని ప్లాంట్స్ టాలే అవుతాయని మనం చెప్పలేము. ఇన్ F2 జనరేషన్ ఎస్పెషల్లీ F2లో వీ కాంట్ సే దట్. అది అన్నమాట. అర్థమైందా? ఓకే, అది అన్నమాట. సో అదే చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. 50% ఛాన్స్ ఉన్నది అని చెప్తున్నారు. ఆల్సో ద pollen grains of the genotype T have 50% chance of pollinating eggs of genotype capital T as well as genotype small t. అదే సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేశారు. As a result of the random fertilization, the resultant zygotes can be of genotypes capital T small t, capital T capital T, capital T small t and small t small t. More types వస్తాయి. From the Punnett square, it is easily seen that 1/4 of the random fertilizations lead to capital T, half lead to capital T small t, and 1/4 lead to capital T small t. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పన్నెట్ స్క్వేర్ ఒకటి వేసుకోవాలి. ఓ పన్నెట్ స్క్వేర్ మనం వేసుకున్నప్పుడు మనం ఏం చూసాము అంటే, when we drew the Punnett square, ఇది మేల్ అన్నాం, ఇది ఫీమేల్ అన్నాం, ఇక్కడ క్యాపిటల్ టీ ఇక్కడ స్మాల్ టీ పెట్టాం, ఇక్కడ క్యాపిటల్ టీ ఇక్కడ స్మాల్ టీ అనేది పెట్టాం. ఇక్కడ మనం చూస్తే క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ అండ్ స్మాల్ టీ స్మాల్ టీ. మనం చూస్తే అవుట్ ఆఫ్ 4 ఇవి 1/4 ఉన్నాయి. ఓకే, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో 2 ఉన్నాయి కాబట్టి ఇది 1/2. సో క్యాపిటల్ టీ చూస్తే మనకి 1/4 ఉన్నాయి. క్యాపిటల్ టీ స్మాల్ టీ చూస్తే 1/2, హాఫ్ ఉన్నాయి. ఎందుకు 1/2 ఎలా వచ్చింది అంటారా? 1/4 + 1/4 అనమాట. సింపుల్. ఇవన్నీ 1/4. 1/4 1/4. సో 1/4 + 1/4 will give rise to 2/4, which is equal to 1/2. అది అన్నమాట. ఆ 1/2 ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా. స్మాల్ టీ చూసుకుంటే మన దగ్గర 1/4 ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఏమిటి, మనకి రేషియో ఎలా ఉంటుంది? దీన్నే మనం జీనోటైపిక్ రేషియో అని చదువుకుంటాం. ఇప్పుడు మనం అదే చదువుకుంటున్నాం ఇక్కడ. జీనోటైపిక్ రేషియో అంటే 1/4, that is because of the capital T is to 1/2, that's because of the capital T small t. Just a minute. And last 1/4, that is because of the small t. ఓకే, ఇప్పుడు వీటిని మీరు రేషియో తీస్తే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి మనకి యాక్చువల్గా వచ్చేది 1:2:1. ఫ్రాక్షన్స్ లో క్యాల్కులేషన్స్ చేసుకుంటే మీకు ఈ రేషియో అనేది వస్తుంది. అది అన్నమాట. ఓకేనా? అదే ఇక్కడ చెప్తారు. ఇప్పుడు వీళ్ళు అదే అన్ని చెప్పడానికి పూర్తిగా ట్రై చేస్తారు. సో అర్థం చేసుకోండి. ఇక్కడ పెద్ద ఏమి కొత్త లాజిక్ ఏం లేవు ఇక్కడ. దో ద F1 హ్యావ్ అ జీనోటైప్ ఆఫ్ క్యాపిటల్ T స్మాల్ t, బట్ ద ఫినోటైపిక్ క్యారెక్టర్ సీన్ ఇస్ టాల్. అన్ని టాల్ గానే ఉన్నాయన్నాం. ద F2 జనరేషన్ 3/4 of the plants are tall, where some of them are capital T, while others are capital T small t. Externally, it is not possible to distinguish between the plants with the genotypes capital T and capital T small t. మన బయట నుంచి చూస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంకా క్యాపిటల్ టీ వాటి మధ్య డిఫరెన్స్ చెప్పలేం, రెండు పొడుగ్గానే కనిపిస్తున్నాయి. సో హెన్స్ విత్ ఇన్ ద జీనోటైపిక్ పేర్ ఆఫ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఓన్లీ వన్ capital T tall is expressed మనకు తెలుసు. Hence the character T or tall is said to dominate over the allele T or dwarf character. It is thus due to this dominance of one character over the other that the F1 all are tall. అన్ని ప్లాంట్స్ టాల్ ఉంటాయి. But while the F2 3/4 ప్లాంట్స్ టాల్ గా ఉంటాయి. ఇంకా దాంట్లో మనం చూసుకున్నట్లయితే 1/4 ప్లాంట్స్ స్మాల్ టీ డ్వార్ఫ్ ఉంటాయి. అందుకే మనకి ఒక ఫినోటైపిక్ రేషియో 3:1 అనేది వస్తుంది అని అంటున్నారు. అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ. రైట్. నెక్స్ట్
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే క్రాస్ వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు, దిస్ ద పన్నెట్ స్క్వేర్. ఓకే, అది అనమాట. ఏదో ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, అలాగో నోట్స్ షేర్ చేస్తాను, మీ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమైంది, ద 1/4 ఈస్ టు 1/2 ఈస్ టు 1/4. దీన్ని మ్యాథమెటికల్ గా మనం చూసుకున్నట్లయితే మనకి ఏమిటి వస్తుంది, ఒక రేషియో అనేది వస్తుంది. ఇట్ ఈస్ మ్యాథమెటికల్లీ కండెన్సిబుల్ టు ఫార్మ్ ద బైనామియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ax plus by whole square, and that has the gametes bearing capital T or small t in equal frequency of half. The expression is expanded as given below. ఇదంతా పెద్ద మ్యాథమెటికల్ ఎక్స్పాన్షన్. దీని మీద మీకు ఎప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ అడగలేదు. ఈ మ్యాథమెటికల్ లేదంటే బైనామియల్ ఎక్స్ప్రెషన్ అడగలేదు. దీన్ని ఏ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ax plus by square ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. దాని తప్ప ఎప్పుడు అడగలేదు దీని మీద క్వశ్చన్. సో ఇది మీరు ఎక్కువగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత సోది అంటాను, నేను అర్థమైందా? సో మీరు ఇది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. Mendel self-pollinated the F2 plants and found that the dwarf F2 plants continued to generate dwarf plants in F3 and F4. అంటే F3, F4 వరకు చేసుకుంటూ వెళ్ళాడు అతను. He concluded that the genotype of the dwarfs was homozygous small t. అలా ఉంటేనే ప్లాంట్ dwarf అవ్వాలి. What do you think he would have got self-pollinated the F2 plant? Don't worry, ఇప్పుడు మనం అది చూసుకోబోతున్నాం. ఓకే, అది అన్నమాట. సో from the preceding paragraphs, okay, on the preceding paragraphs, it is clear that through the genotypic ratios can be calculated using mathematical probability by simply looking at the phenotype of a dominant trait. It is not possible to know the genotypic composition. మనం జస్ట్ బయట నుంచి చూసి ప్లాంట్ టాల్ డ్వార్ఫా చెప్పగలం, ఆ రేషియో ఇచ్చేయగలం, ఫినోటైపిక్ రేషియో. జీనోటైపిక్ రేషియో అనేది మనకి క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి ప్రాపర్ గా, జీనోటైప్ అనేది తెలియాలి. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ అ టాల్ ప్లాంట్ ఫ్రమ్ F1 ఆర్ F2 హ్యాస్ క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ కెనాట్ బి ప్రెడిక్టెడ్. మనం చెప్పలేం. ఒక ప్లాంట్ ని చూసి మనం అది క్యాపిటల్ టీయా లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ కాంబినేషన్ ఉన్నదా అనేసి మనం చెప్పలేం. సో దేర్ఫోర్ టు డిటర్మైన్ the genotype of a tall plant at F2, Mendel crossed the tall plant from F2 with a dwarf plant. This is called as a test cross. ఇప్పుడు మనం టెస్ట్ క్రాస్ గురించి క్లియర్ గా నేర్చుకోబోతున్నాం. దాని ముందు జస్ట్ మనం ఒకసారి ఇలా చూసుకుందాం ఇక్కడ అంతే. ఇన్ a typical test cross, an organism pea plant shows a dominant phenotype and whose genotype is to be determined is crossed with the recessive parent instead of self crossing. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక టాల్ ప్లాంట్ ని తీసుకెళ్లి మనం ఒక డార్ఫ్ ప్లాంట్ తోటి చేసేస్తున్నాం. ఓకే, ఇక్కడ నేను మీకు అది ఈజీగా చెప్పేస్తాను. చూడండి, నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, నేను మీకు ఒక ప్లాంట్ ఇస్తున్నాను. ఓకే, ఆ ప్లాంట్ ఏదైతే ఉందో ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. టెస్ట్ క్రాస్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎలాంటి చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బయాలజీకి బైపీసీ స్టూడెంట్స్ కి ప్రీమియం బ్యాచెస్ ఇంకా మనం లాంచ్ చేయలేదు. సో అలాగే ఏమైనా లాంచ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఐ విల్ మెన్షన్ ఇట్ టు యూ. సో డోంట్ వరీ. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లాంచ్డ్ ఐ విల్ ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. అప్పుడు మీరు అందులో జాయిన్ అవ్వండి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రీమియం బ్యాచ్ అనేది లేదు. ఓకేనా, అది అనమాట. ఇప్పుడు క్లియర్ గా వినండి నేను చెప్పింది. నేను మీకు ఒక ప్లాంట్ ఇచ్చాను, అదొక టాల్ ప్లాంట్. మీకు చూస్తే ఫినోటైప్ ఎలా కనిపిస్తున్నది, మీరు ఇలా చూస్తున్నారు, మీకు ఆ ప్లాంట్ టాల్ గా కనిపిస్తున్నది. అయితే మీరేం చేశారు, ఇప్పుడు అది టాల్ ప్లాంట్ డార్క్ ప్లాంట్ మీకు తెలియదు. సో అది డిటర్మైన్ చేయడానికి మీరు ఏం చేస్తారు, టెస్ట్ క్రాస్ అనేది చేస్తారు. ఓకే, సో ఐ హావ్ గివెన్ యూ అ టాల్ ప్లాంట్, ఐ హావ్ ఆస్క్డ్ యూ ఇది క్యాపిటల్ టీయా లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీనా, వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ టీ ప్లాంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లాంట్, ఐ వాంట్ యూ టు ఆన్సర్. సో అప్పుడు మీరు టెస్ట్ క్రాస్ అనేది చేస్తారు. సో ఇన్స్టెన్స్ 1, దిస్ ఇస్ ఫస్ట్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం that plant is a capital T. సో క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ చేస్తాము. చేసినప్పుడు క్యాపిటల్ టీ గ్యామెట్ వస్తుంది. ఓకే, ఇక్కడ స్మాల్ టీ గ్యామెట్ వస్తుంది, 2 కలుస్తాయి. ఓకే, ఇంకా మనకి ఏమొచ్చింది, క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది. ఓకే, క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది. ఒకే టైప్, అన్ని టాలే వచ్చాయి, వచ్చేసి అన్ని ప్లాంట్స్ టాలే వచ్చాయి. ఈ రిజల్ట్ ని ఇక్కడే పెడదాం ఇలాగా. లెట్ us keep this result like this separately. So all the plants are tall. అన్ని ప్లాంట్స్ టాల్ గానే ఉన్నాయని మనం చూసాం. మనం ఇంకా జీనోటైప్ మనకు తెలియదు, ఇంకా మనం జస్ట్ క్రాస్ చేసాం. ఫస్ట్ జనరేషన్ ఏదైతే ఇక్కడ వచ్చిందో అన్ని ప్లాంట్స్ టాల్ అని మనం తెలుసుకున్నాం. నౌ వీఆర్ డూయింగ్ అనదర్ ఇన్స్టెన్స్. మనం ఆ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అది మనం క్యాపిటల్ టీ స్మాల్ టీలా అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అదొక టాల్ ప్లాంట్, మనకు తెలీదు దాని జీనోటైప్ ఏమిటో.
సో దాని క్యాపిటల్ టీ స్మాల్ టీకి అజ్యూమ్ చేసుకుంటున్నాం. క్రాస్ కండక్ట్ చేస్తున్నాం. క్రాస్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏ అలీల్స్ వస్తాయి? క్యాపిటల్ టీ స్మాల్ టీ, రెండు అలీల్స్, ఇక్కడ ఓన్లీ స్మాల్ టీ. ఓకే, సో ఇక్కడ మనం పన్నెట్ స్క్వేర్ చిన్నది వేసుకుంటే ఇక్కడ ఇది మేల్ ప్లాంట్, ఇది ఫీమేల్ ప్లాంట్ కనుక తీసుకుందాం. సో ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇక్కడ స్మాల్ టీ ఒకటే వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫామ్ అవుతుంది, ఇక్కడ స్మాల్ టీ ఫామ్ అవుతుంది. సో మనకి 50% ప్లాంట్స్ టాల్ వచ్చాయి, 50% ప్లాంట్స్ డ్వార్ఫ్ వచ్చాయి. అవునా కాదా? 50% ప్లాంట్స్ మనకి డ్వార్ఫ్ వచ్చాయి, 50% ప్లాంట్స్ మనకి టాల్ వచ్చాయి ఇక్కడ దేంట్లో. ఓకే, సో దీంతో మనకి ఏం అర్థమైందంటే, ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ది ఏదైతే మనకు ఒక ప్లాంట్ ఇవ్వబడిందో ఆ ప్లాంట్ యాక్చువల్గా క్యాపిటల్ టీ ఉన్నది అనుకోండి, ఫస్ట్ జనరేషన్లో ఏవైతే ప్లాంట్స్ అన్నీ ఉంటాయో అవన్నీ టాల్ గానే వచ్చేస్తాయి. లేదు ఆ ప్లాంట్ యాక్చువల్ జీనోటైపిక్ కాంపోజిషన్, జీనోటైప్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది అంటే 50% టాల్ ప్లాంట్స్, 50% డ్వార్ఫ్ ప్లాంట్స్ వస్తాయి. అర్థమైందా? ఈ విషయం అర్థమైందా? సో ఇక్కడ రేషియో ఏమిటి మీద టెస్ట్ క్రాస్ది? 1:1. అవునా కాదా? 50% క్యాపిటల్ టీ స్మాల్ టీ, 50% స్మాల్ టీ. ఓకే, క్లియర్? అర్థమైందా ఈ విషయం? ఇక్కడ ఈ విషయం అర్థమైపోయిందా? ఇది అయిపోతే ఇవాళ క్లాస్ డన్. ఓకేనా? ఇది అయిపోతే ఇవాళ క్లాసు డన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను మీకు ఫర్ సపోజ్ ఒక టాల్ ప్లాంట్ ఇస్తున్నాను, నేను అంటున్నాను ఇది క్యాపిటల్ టీనా, క్యాపిటల్ టీ స్మాల్ టీనా, మీరు నాకు డిటర్మైన్ చేసి చెప్పండి అని అన్నాను. దానికోసం మీరు టెస్ట్ క్రాస్ చేస్తారు. టెస్ట్ క్రాస్ లో మీరు రిసెసివ్ పేరెంట్ ఏదైతే ఉన్నారో ఆ రిసెసివ్ పేరెంట్ తో మీరు క్రాస్ అనేది చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్. యూ డూ అ క్రాస్ విత్ ద రిసెసివ్ పేరెంట్. మీకు టాల్ ప్లాంట్ దొరికింది, దాంట్లో మీరు రెండు ప్రెడిక్షన్స్ వేశారు. దిస్ ఇస్ ప్రెడిక్షన్ నెంబర్ 1, దిస్ ఇస్ ప్రెడిక్షన్ నెంబర్ 2. ఓకే, ఈ ప్రెడిక్షన్ నెంబర్ 1లోని ఫర్ సపోజ్ మనం ఆ టాల్ ప్లాంట్ ని తీసుకుని క్రాస్ చేసి క్రాస్ అనేది కండక్ట్ చేసాం, టెస్ట్ క్రాస్. ఆ టెస్ట్ మనం టెస్ట్ చేస్తున్నాం ఆ ప్లాంట్ ని, అది క్యాపిటల్ టీనా లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీనా అని. ఎప్పుడైతే చేస్తున్నామో మనకి అన్ని ఫస్ట్ జనరేషన్ ప్లాంట్స్ చేయగానే ఫస్ట్ జనరేషన్ లో అన్ని ప్లాంట్స్ టాలే వచ్చాయంటే ఇట్ విల్ బి ఏ క్యాపిటల్ టీ. అండ్ 1:1 రేషియోలో 50% టాల్ ప్లాంట్స్, 50% డ్వార్ఫ్ ప్లాంట్స్ వచ్చాయంటే ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లాంట్. అది అనమాట. దిస్ ఇస్ హౌ యూ విల్ టెస్ట్ అ ప్లాంట్ అండ్ దిస్ ఇస్ హౌ యూ కాల్ ఇట్ యాజ్ అ టెస్ట్ క్రాస్. అది అనమాట. ఓకే, క్లియర్? సో దీనివల్ల టెస్ట్ క్రాస్ అంటున్నాం దీన్ని మనం. ఓకే, సో దీంతో మీది ఇవాళ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే ఇంకో ట్రేట్ తీసుకున్నారు, వైలెట్ ఇంకా వైట్ ఫ్లవర్స్ తో కూడా సిమిలర్ గా చేశారు. ఓకే, టెస్ట్ క్రాస్ ని. అది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ ని ఒకసారి మీరు గోత్రూ చేసుకోండి. సేమ్ డిట్టో అదే ప్రాసెస్, కాకపోతే ఇక్కడ ఇది క్యాపిటల్ డబ్ల్యూ చూడండి. ఇది క్యాపిటల్ డబ్ల్యూనా లేదంటే క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూనా మనకు తెలియదు. దానికోసం మనం రెండు క్రాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని ఫ్లవర్స్ వైలెట్ వస్తున్నాయి. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ వైలెట్, హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ వైట్ వస్తున్నాయి. ఓకే, సో అందుకే ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ద అన్నోన్ ఫ్లవర్ ఏదైతే ఫస్ట్ ఇచ్చామో ఇట్ ఈస్ హోమోజైగస్ డామినెంట్, డబ్ల్యూ ఇచ్చాము ఇక్కడ అని అంటున్నారు. ఇక్కడ హెట్రోజైగస్, అందుకే దాన్ని మనం స్మాల్ డబ్ల్యూ ఇచ్చాము అని అంటున్నాం. అంతే, ఇంకేం లేదు. In test cross there is detection of genetic composition. No detection అని కాదు, రాంగ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. మీరు ఏదైతే రాసారో స్టేట్మెంట్, ఓకే, అది రాంగ్ అనమాట. ఇన్ ద టెస్ట్ క్రాస్ దేర్ ఈస్ నో డిటెక్షన్ ఆఫ్ జెనెటిక్ కాంపోజిషన్ కాదు, ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఇన్ టెస్ట్ క్రాస్ దేర్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్. మనకి క్యాపిటల్ టీ ప్లాంట్ దొరికిందా లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లాంట్ దొరికిందా, అదే కదా మనం డిటర్మైన్ చేయాలి. సో జెనెటిక్ కాన్స్టిట్యూషనే కదా డిటర్మైన్ చేస్తున్నాం మనం. అది అనమాట. ఓకే, సో దే షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దాట్ మ్యాటర్. ఓకే, అది అనమాట. సో నేను అనుకున్నాకైతే ఇక్కడ వరకు మీకు అన్ని క్లియర్ అయిపోయి ఉండాలి. ఈ చాప్టర్ ఫర్దర్ మనం వెళ్ళి ఏం చేయబోతున్నాం అంటే రెండు లాస్ చదువుకుంటాం మనం. we're going to study two laws. ఫస్ట్ లా, మూడు లాస్ యాక్చువల్గా. ద లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ segregation, and number 3 the law of independent assortment.
ఈ 3 లాస్ చదువుకోబోతున్నాం. ఇందులో ఈ 2 లాస్ రేపు చదువుతాం. ఈ ఈ లా ఏదైతే ఉన్నదో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఇది డైహైబ్రిడ్ క్రాస్ ఎప్పుడైతే చదువుతాం అప్పుడు చదువుకోబోతున్నాం. రేపు లా ఆఫ్ డామినెన్స్ ఇంక్ సెగ్రిగేషన్ పూర్తి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ కో డామినెన్స్ ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి నేర్చుకుంటాం రేపు. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఓకే, ఐ హోప్ ఐ వాజ్ హెల్ప్ఫుల్ టు యూ. మీకు అంతా క్లియర్ గా అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. రేపటి క్లాస్ లో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, క్లియర్ గా మళ్ళీ అన్ని నేర్చుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది క్లాస్ది, వెళ్ళి రిఫర్ చేసుకోండి నోట్స్ని. ఓకే, ఐ హోప్ ద క్లాస్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ టు యూ. సెషన్ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, మర్చిపోకండి. ఇంకా కమెంట్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి, మీకు సెషన్ నచ్చిందా లేదా, మీరు నేర్చుకున్నారా లేదా, ఈ టైం అంతా ఏదైతే మీరు కేటాయించారో నా క్లాస్కి అది మీకు యూస్ఫుల్గా అనిపించిందా లేదా. అనిపిస్తే డెఫినెట్లీ మీరు దాన్ని మీ ఫ్రెండ్స్తోనూ క్లాస్మేట్స్తోనూ డెఫినెట్లీ షేర్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ signing off, champions. Okay, bye bye, take care, have a nice day, good night actually.